బీసీ జేఏసీ తలపెట్టిన తెలంగాణ బంద్లో భాగంగా బీసీ సంఘ నాయకులు లారీ యజమాన్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటోనగర్లోని విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బందులో పాల్గొనాలని బీసీ సంఘ నాయకులు సుర్వి యాదయ్య గౌడ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు సాధించుకునేంతవరకు పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లు ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలకు 42% రిజర్వేషన్ను అమలుకై అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి ఈరోజు డీజీపీ గారికి కూడా తెలంగాణ డీజీపీ గారికి కూడా ముందస్తు ఇంటిమేషన్ ఇచ్చినాం. బంద్ని మీరు సహకరించండి. ఇళ్ల కార్మికులు, కర్షకులు, అనేక రకాలుగా బీసీలు అణచివేయబడిన వాళ్ళంతా ఈ రోజు బంద్లో పాల్గొంటున్నారు కాబట్టి మీరు సహకరించమని పోలీసు వ్యవస్థను కోరినాం. అయినా కానీ మా మీద ఒక నిరసన తెలిపేటందుకు, బంద్ను పాటించేటందుకు సహకరించకపోవడం, పోలీసు వ్యవస్థ సహకరించకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మేము అడుగుతున్నాం న్యాయమైన డిమాండ్. మేమెంతో మాకంతా బీసీలకు 42% రిజర్వేషన్ అడుగుతున్నాం. బీసీలము 56% కులగణాంకాలు చేశాక 56% రిజర్వేషన్లు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ 42% రిజర్వేషన్ను మేము అమలై మాకు ఇవ్వాలనే దాని మీద మేము డిమాండ్ చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్, ఎంఐ పార్టీల నుంచి కూడా అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి. కానీ దీన్ని న్యాయమైన డిమాండ్ ప్రభుత్వ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసిన పనిని ఇలా చేయకపోవడం వల్లనే బీసీలంతా ముక్త కంఠంతో ఉద్యమించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి ఇప్పటికీ మాకు న్యాయమైన డిమాండ్, స్థానిక సంస్థల ఎన్నికలు మీరు ప్రభుత్వం ఏర్పడ్డాక 22 నెలలు అవుతున్నది, పెట్టకున్నా మేము ఓడ్చుకున్నాం. మాకేందంటే మా బీసీలకు 42% రిజర్వేషన్ వస్తే మా జెడ్పీటీసీలు ఎక్కువైతారు, బీసీలు ఎంపీపీలు ఎక్కువైతారు, అదేవిధంగా ఎంపీటీసీలు ఎక్కువైతారు, సర్పంచ్లు ఎక్కువైతారు, వార్డు మెంబర్లు ఎక్కువైతారు. మాకు రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని మేము ఓపికతోనే ఉన్నాం. అయినా కానీ ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా మా రిజర్వేషన్ను అమలుపరిచే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దని అన్ని పార్టీల నుంచి తీర్మానం చేసిన బీసీ సంఘాల నేతలున్న నాయకులు అందరూ తీర్మానం చేశారు. దీని మీద అందరూ సహకరించాలని, ప్రభుత్వాన్ని సహకరించాలని, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు మాకేం శత్రువులు కాదు, మాకు కూడా వాళ్ళు మిత్రులే. కానీ కొంతమంది రెడ్డి జాగృతి పేరుతోని, రెడ్డి వర్గం పేరుతోని బదలాం చేసుకుంటూ వాళ్ళని బీసీలని ఒక శత్రువులాగా చూపిస్తూ, రెడ్డిలకు, పేద రెడ్డిలకు కూడా శత్రువులాగా చూపిస్తూ వాళ్ళు ఈ రకంగా రూపొందిస్తున్నారు. కాబట్టి మాకు బీసీలకు రావాల్సిన 42% రిజర్వేషన్లు ఈ రోజు ఆటోనగర్ లారీ యజమానుల, బీసీ సంఘాల లారీ యజమానుల సంఘాల నాయకుల వద్ద రోడ్డు మీద వచ్చి మేము బీసీలకు మద్దతుగా, పూర్తిగా మద్దతుగా బంద్కు పాటిస్తేందుకు మేము ఇలా నిరసన తెలిపినాం. ఇప్పుడు మాది ర్యాలీ ఉంటుంది లారీ యజమానులది. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బీసీలకు 42% రిజర్వేషన్ అతి త్వరలో చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం.